అన్నీ ఇలా మనసులో పెట్టుకుని కుమిలిపోతే ఎలా? మనసు విప్పి చెప్పు. నీతో చెప్పుకోవడానికి రహస్యాలేవి నాకు లేవు. నీతో చెప్పుకుంటే మనసు కూడా తేలిక పడుతుంది. మను సార్ గురించి కదా బాధంతా. సార్కి ఏం కాదు. ఏమీ కాకుండా ఉండాలి. మను సార్ గురించి కాదు, నా జీవితం గురించే బాధ. మను సార్తో పరిచయం మొదలైన నా జీవితంలోకి నేను తిరిగి చూస్తున్నాను. ఒక సీతాకోక చిలుకలాగా అందంగా ఎగురుతూ ఉండేదాన్ని. అక్కడికి రాబందు చూపులతో మను సార్ వచ్చారు. ముందు శరీరం, జరగదని తెలిసినప్పుడు ప్రేమ, అది కూడా శరీరం కోసం. తరువాత మనసారా ప్రేమించారు కదా. ప్రేమించారు. అమ్మతో కూడా నా కోసం గొడవ పడ్డారు. నేను అడక్కపోయినప్పటికీ చివరికి పెళ్ళి. మొదటి రాత్రే మద్యం తాగి వచ్చి నాలోని స్త్రీకి వ్యతిరేకంగా ఆరోపణలు. నేను ప్రేమిస్తున్న వాడితో పొద్దు గడిపానని. తర్వాత బలాత్కార ప్రయత్నం ఎన్నోసార్లు. ప్రతిసారి కష్టపడి తప్పించుకున్నాను. ఒక్కసారి మాత్రం నేను లొంగిపోయి ఉంటే తర్వాత నాకు వాయిస్ కూడా లేకుండా పోయేది. ఆ తర్వాత అపనింద. మా నాన్నని కూడా వదిలిపెట్టలేదు. ఆయన మా నాన్న కాదని, నేను అక్రమ సంతానాన్ని అని. చివరికి అరుణ్తో అక్రమ సంబంధం అని పత్రికల్లో వార్త. అప్పుడు మను సార్ అన్నారు వేశ్యనని. ఏది నేను మర్చిపోలేదు. ఇవన్నీ పడుతూ నేను ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. ఇన్ని చేసినా ఆ మనిషి హాస్పిటల్లో మరణంతో పోరాడుతున్నారు. అవన్నీ ఇప్పుడు ఆలోచించకంజనా. మనుసర్ పతనంలో నాకు ఆవేదన ఉంది. అందుకు కారణం నేనే అని తలుచుకున్నప్పుడు, నా మీద నమ్మకం పోయిన రోజునే నేను తిరిగి వెళ్ళిపోయి ఉండాలి. అయితే మనుసర్కి ఇలా జరుగుండేది కాదు. ఈ ఇంట్లో అందరికీ ఎంతో కావలసిన ఒక మనిషి జీవితాన్ని నేను పాడు చేశాను. ఇక నేను ఇంట్లో ఉండలేను. అలా ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోగలవా? ప్రతిభ అమ్మని వదిలిపెట్టి, మల్లిక మేడంని వదిలిపెట్టి? వాళ్ళిద్దరూ నాకిప్పుడు ప్రియమైన వాళ్ళు. నన్ను పట్టి వెనక్కి లాగుతున్నది వాళ్ళిద్దరి ప్రేమే. కానీ మనుసార్ జీవితం, ఆరోగ్యం బాగుండాలి అంటే నేను వెళ్ళటం అవసరం. కోలుకొని వచ్చాక మళ్ళీ నన్ను చూస్తే మళ్ళీ తాగడం మొదలు పెడతారు. ఆయనకి మరణం రాకూడదు. ఇక కోర్టు తీర్పు కోసం ఎదురు చూడలేను. అంజనా, ఈ విషయం గురించి నువ్వు నాతో ఇంకా మాట్లాడొద్దు. మను సార్ ఆరోగ్యంగా తిరిగి రావాలి. ఆ టెన్షనే నాకు. నువ్వు వెళ్ళు, వెళ్ళు సుజా.
వదలమ్మా, వదిలి నేను అడుగు చెప్తాను. పద, వదిలవే. పదమ్మా, పద, వదులు. అమ్మ వల్ల చాలా సమస్యలు వచ్చాయి. క్షమించమని అడగడానికి నేను ఎక్కువగా మాట్లాడలేను. సుజా తెలుసు కదా మను గురించి. నేనేదో తెలియక చేశాను, క్షమించండి. తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సుజాని ఈ ఇంట్లో మనిషిగా నేను చూస్తున్నాను. తను కూడా ఇక్కడ అలాగే స్వతంత్రంగా నడుచుకుంటోంది. అన్ని స్వతంత్రాలు నేను తనకిచ్చాను కాదా సుజా? అవును, నా ఇల్లే అని నేను అనుకుంటున్నాను. పోతే సుజకి కలిగిన అదృష్టమే అంజన. అంజన తన మనసులో సుజకి సహోదరిగా స్థానమిచ్చింది. అవును దుర్గమ్మ, ఎన్ని మాటలన్నావు? అంజన తిరిగి నిన్నొక్క మాటైనా అందా? ఆహా లేదు. అదే అంజన ఒక్క కంప్లైంట్ కూడా చేయదు. పెళ్లి చూపుల రోజే పోలీసులు తీసుకెళ్లినప్పుడు అతను హత్యలు కిడ్నాపులు చేసేవాడని తెలిసినప్పుడు చేశాడు. అంజన అతన్ని మార్చేసింది. అతనికైన వాళ్ళెవ్వరూ లేరు. సుజని చేసుకుంటే కళ్ళలో పెట్టుకుని చూసుకుంటాడు. అతని ప్రేమ మొత్తం సుజాకిచ్చేస్తాడు. ఇక ఆడపడుచుగా, స్నేహితురాలిగా అంజన ఎవరేంటో తెలుసుకోకుండా సుజని ఎవరికో ఇచ్చి పెళ్లి చేస్తాననుకున్నావా? నేను అమ్మ ఏదో తెలుసుకోకుండా మాట్లాడింది. ఇప్పుడు నీకు అర్థమైందా? నా ముందే నా కోడల్ని మాటలంటుంటే నేను విని ఊరుకోను. నాకు కొన్ని పద్ధతులున్నాయి. మేడం, ఇక నుంచి అమ్మ అలాంటి పనులు చెయ్యదు. సుజాని చేసుకోబోయే షాజీయే నా కొడుక్కిప్పుడు అక్కడ తోడుగా ఉన్నాడు. అతనే రక్తం ఇవ్వడానికి మనుషుల్ని తీసుకొచ్చాడు. ఇంతకు మించి నేను మీకేం చెప్పాలి? మీకు వయసొచ్చింది కదా. కొంతకాలం సుజాతో పాటు మీరిక్కడ ఉండొచ్చు, కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి. ఉంటాను. వెళ్ళు. డాక్టర్, నేను మల్లికా ప్రతాప్, మను అమ్మని. తన హెల్త్ కండిషన్ బాగుపడిందా? అవును, చాలు. థ్యాంక్ యూ డాక్టర్. ఇంప్రూవ్మెంట్ ఉంది కదా, చాలు. థ్యాంక్స్ అగైన్.
ఇక్కడ ఒక రూమ్ ఉంది, మీకు నిద్ర వస్తే అక్కడికి వెళ్ళి పడుకోవచ్చు. ఓ, లోపల ఒక మనిషి అలా ఉంటే నిద్ర ఎలా పడుతుంది? ఆ, భాస్కర్ అన్న ఆకలిగా ఉందా? నేను వెళ్ళి క్యాంటీన్ నుండి ఏమైనా తీసుకొస్తాను. ఇప్పుడేం వద్దు. చెల్లమ్మ, ఏంటమ్మా? ఏం లేదు, ఊరికే చేశాను. అక్కడ ఎలా ఉంది? మను సార్ని మేమిద్దరం చూసాం, మాట్లాడాం. నీరసంగా ఉన్నారు. ట్రీట్మెంట్ పని చేయకపోతే లివర్ మార్చాలేమో అని అన్నారు. అదెవరు చెప్పారు? డాక్టర్ చెప్పుంటారు. ఉమ్, కావచ్చు. రేపు గదిలోకి మార్చే అవకాశం ఉంది. అయినా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇన్ఫెక్షన్ అవ్వకుండా చూసుకోవాలంట. మావయ్య పక్కనే ఉన్నారా? ఉన్నారు. పెద్ద ఆయన కదా, నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. భోజనం వద్దని అంటారు, నువ్వు ఒప్పుకోవద్దు. లేదు, రాత్రి జావ తాగుతారు, క్యాంటీన్లో ఇస్తారు. ఇంకా నువ్వు కూడా వేళకి తినాలి. రాత్రంతా చూసుకోవాలి కదా, ఆరోగ్యం చూసుకోవాలి. పొద్దున్నే ఆటో నడపాలి. చూసుకుంటాను. సరే, నువ్వేమైనా తిన్నావా? తినాలి. అయితే సరే. ఏమంటుంది అంజనా? ఊరికే చేసింది. అక్కడ తను ఉండబట్టలేకపోతుంది, అందుకే మనం వెళ్ళి చూసామని చెప్పినప్పుడు తేలికపోయి ఉంటుంది కదూ. అవును, ఎక్కువ మాట్లాడింది. భాస్కర్ మావయ్యని బాగా చూసుకోవాలని, రాత్రులు జావ తాగుతారని చెప్పింది. నేను కన్నా నా సొంత కూతురు కూడా నన్ను ఇలా చూసుకోదు. మామయ్య అన్న పిలుపు చాలు, మనసుకు హాయిగా ఉంటుంది. ఇదంతా నేను చేసిన పుణ్యమే. నా గురించి కూడా చెప్పింది. షాజీ, నువ్వు ఒకటి గమనించావా? అంజనా మనకేం చెప్పినా మనం కాదనలేం. అదే ఆ ప్రేమకున్న శక్తి. అయితే నేను క్యాంటీన్కి వెళ్ళి జావ తీసుకొస్తాను. నాకొద్దు. వద్దంటే నేను చెల్లెమ్మకు ఫోన్ చేసి చెప్తాను. అయ్యో వద్దు, నువ్వు నేను కలిసి వెళదాం. నిన్ను కూడా తినమని చెప్పింది కదా. నాకు తినాలని లేదు. అయితే నేను అంజనాకు ఫోన్ చేసి చెప్తాను. వద్దులే, వెళ్దాం. అయితే రా. అంజనా ఎక్కడా? వచ్చేస్తుంది మేడం. మీ అమ్మ నిద్రపోయిందా? ఎందుకిలా ఉందో తెలీదు. మాట్లాడడం మొదలు పెడితే ఏమీ ఆలోచించదు. అవన్నీ పట్టించుకోకు. అమ్మ కదా, ఆవిడికి ఇవ్వాల్సిన ప్రేమ ఆప్యాయతలు నువ్వివ్వాలి. తల్లి తండ్రి లేనప్పుడే వాళ్ళ విలువ మనకు అర్థమవుతుంది. హాస్పిటల్ నుండి ఏమైనా తెలిసిందా మేడం? స్పృహ వచ్చిందట, మాట్లాడుతున్నాడని చెప్పారు. అయినా సేఫ్ అని చెప్పలేం. ఇక వాణ్ణి చూసుకోవడం చాలా ముఖ్యం. కూర్చో. హాస్పిటల్లో పెద్దగా ప్రాబ్లం ఏమీ లేదంజు. మను కాన్షియస్లోకి వచ్చాడు. నాకు తెలిసింది. షాజీ అన్నయ్యకి ఫోన్ చేశాను. భాస్కర్ మావయ్య అన్నయ్య వెళ్ళి చూశారు, మాట్లాడుతున్నారు. అవునా? లివర్ మార్చాలన్న విషయం మనుసరికి తెలిసింది. షాజీ భాస్కర్ విల్లింగ్గా ఉన్నారు. టెస్ట్ చేశారు.
రిజల్ట్ ఇంకా రాలేదు. నాకు చేశారు. నేను కూడా రెడీయే మేడం. మను మీద ప్రేమ వల్ల కాదని నాకు తెలుసు. విశ్వాసం. విశ్వాసం కాదు, అంజనా మీదున్న ప్రేమ కదా. అంజన మీదున్న ప్రేమ వల్లే భాస్కర్, షాజీ పక్కనే ఉన్నారు. వాడికిప్పటికీ కూడా నా కోడలంటే శత్రుత్వమే. సుజా, నాకొక్కటి చాలు. ఆకలిగా లేదు. తినంజు. పొద్దున్నే రూమ్కి షిఫ్ట్ చేస్తారనుకుంటా. ఇక మీదటే వాడిని జాగ్రత్తగా చూసుకోవాలి మనం. అంజు, తిను. నాకు ఆకలిగా లేదమ్మా. కొంచెం తినమ్మా. తినలేను.